Hyderabad? Yes, yes. Hyderabad. Biryani is so good. I love Hyderabad biryani. Hey guys, welcome back to my channel Kitty in Korea. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే కొరియాలో హోలీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. లాస్ట్ టైం అయితే ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నా. ఈసారి మిస్ అయ్యాను, ఇండియాకి వెళ్ళలేదు. సో కొరియాలో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో కొరియాలో అయితే ఐఎస్ఆర్కే అనే ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఈవెంట్ని అయితే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో నేను లాస్ట్ ఇయర్ కాకుండా దాని ముందు 2 years అయితే పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ ఇయర్ మళ్ళీ పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఇక్కడ ఇండియన్సే కాదు, చాలామంది ఫారినర్స్ అయితే వస్తారు. ఇంకెందుకు లేటు, ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఇప్పుడు మా ట్రైన్ వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 30 minutesలోనే మేము అక్కడికి వెళ్ళిపోతాం. నిద్ర లేదు ఫ్రెండ్స్. ఎక్కడ పోదామంటే నాకు 3-4 గంటలకు నిద్ర రాదు. పొద్దున్నే 8 గంటలకు లేచి స్టడీ ట్రైన్ ఎక్కిన అట్లా ఉంటుంది మనతో. ఇప్పుడేమో నిద్ర వస్తుంది నాకు. ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది. సో ఇదైతే మిర్యాంగ్ యోగా కల్చరల్ సెంటర్లో అయితే ఈవెంట్ జరగబోతుంది. రండి. హాయ్, న్యూలీ కపుల్ కొరియాకి. సో వీళ్ళు ఫస్ట్ టైం న్యూలీ మ్యారీడ్ కపుల్. సో ఈవెంట్ 10కి అన్నారు, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. జనాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మేము ఆన్లైన్లో చేసుకున్నాము. హోలీ ఆడకుండా ఏం చేస్తున్నాం ఇక్కడ దగ్గర. యాక్చువల్గా చలి పెడుతుంది, అందుకే మళ్ళీ జాకెట్ వేసుకున్నా. ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు టైం 11:30 అవుతుంది. 1:30కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 1:30 దాకా ఇక్కడే టైం పాస్ చేయాలి. సో మనకు ఒక పాంప్లెట్ ఇచ్చాడు. సో యాక్టివిటీస్ అన్ని ఇక్కడ రాశారు, ఏమేమి ఉంటాయో. ప్రికాషన్స్ ఇచ్చారు. ప్రికాషన్సా? ఓకే. హస్బెండ్ మీద ఓవర్గా కలర్ చల్లకూడదు. లేదు, ఇద్దరం కాబట్టి 2 బెస్ట్ బ్రాండ్ ఇచ్చారు. కూపన్ 2 people తీసుకున్నారు టికెట్. టీషర్ట్స్ కూడా కొనుక్కోవచ్చు ఇక్కడే. లాస్ట్ 2 times బై చేసిన, ఈసారి కొనట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కొత్తది వైట్ టీషర్ట్ కొన్నా. ఫస్ట్ కొరియన్ చీజ్ బురిటా కొన్నా, నాకు నచ్చలేదు. నాకు సమోసా కనిపించింది, అది వాటికి ఇచ్చి నేను సమోసా తీసుకున్నాను. డస్ట్బిన్ లాగా నేను కనిపించాను, నాకు ఇచ్చింది. డస్ట్బిన్ ప్రేమతో ఇచ్చిన, ప్రేమతో నచ్చింది వాళ్ళు. నచ్చింది. ఇక్కడ రోబోట్ కార్ ఎక్స్పీరియన్స్, యోగా వెల్నెస్ యాక్టివిటీ. ఒక 1 minute ఉంటే మనకి గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ మనకి ఫోటో ఇస్తే ప్రింట్అవుట్ ఇస్తారు. సో మేము రీసెంట్గా ట్రెడిషనల్ డ్రెస్ దిగిన ఫోటో ఇచ్చాము, ప్రింట్అవుట్ ఇస్తారు. బాగుంది కదా. అదే కాకుండా ఇక్కడ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితే ఫ్రీగా మనం ఇక్కడ ట్రయల్ చేయవచ్చు. సో నేనైతే 2 ట్రై చేశాను. నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను వీడియోస్. సో ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే కొరియన్ ట్రెడిషనల్ హ్యాండ్ బుక్. నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ హ్యాండ్ బుక్ వేసుకోవాలనిపిస్తుంది. సేమ్ మనం లంగా జాకెట్ వేసుకున్నట్టే ఫీల్ అవుతాను నేను. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి హ్యాండ్ బుక్ ట్రై చేయాలి అనుకుంటే వెంటనే నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఫ్రీగా ట్రెడిషనల్ డ్రెస్ కూడా ట్రై చేసేసాము, కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం. గేమ్స్ కూడా ఉన్నాయి. కొరియన్స్ మన గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ గేమ్, ఇది ట్రై చేస్తున్నాం. కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఈ గేమ్ ఒకటి, స్క్విడ్ గేమ్ అవి వేసాము. అండ్ ఇక్కడ చాలా మంది ఇండియన్స్ అయితే ఇక్కడ గ్యాదర్ అయిపోయారు. కొంచెం పైకి. కమ్ ఆన్, సూపర్. 2 వేసినా. నో వరీస్. వెయ్ తమ్ముడు, వెయ్. గాడ్.
నేను ఇండియన్సే కాదు ఇక్కడ మనకి వావ్ చాలా మంది కొరియన్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మనకి. ఆల్రెడీ అక్కడ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలి పెడుతుందని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ఆడడం. అండ్ 1 2 3 ఆడోస్ నేను గిరి స్క్విడ్ గా పంపించాలి. ఫస్ట్ రౌండ్ లో ఆడిపోతావు. ఎక్కడికక్కడ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఉంది. ఏమేమి ఉన్నాయి అంటే వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, సాంబార్, దోశ, చాయ్, సమోసా అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అదే కాకుండా అక్కడ కొరియన్ ఫుడ్ కూడా ఉంది మనకి. యూ కెన్ ట్రై. చాలా గేమ్స్ ఇలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఎంజాయ్ అవుతున్నారు. ఇంకా మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ బుడ్డోలు ఆల్రెడీ వేసేసాను మొత్తం. వేడి వేడి వడ, మసాలా దోశ. అండ్ ఇక్కడ చూడండి చక్ర రెస్టారెంట్ వాళ్ళు అయితే మనకి పొడి మసాలా చీజ్ దోశ అయితే ఇక్కడ ఉన్నాయి. 600 రూపీస్ ఒక చీజ్ దోశ. అండ్ అదే కాకుండా ఇక్కడ రైస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం క్యూలో నించోవాలి. పెద్ద క్యూ ఉంది. ఇక్కడైతే ఇప్పుడు మేము ఒకటి చికెన్ బిర్యానీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సాంబార్ సాంబార్, ఇడ్లీ కూడా ఉంది, రాజ్మా. ఇక్కడైతే అందరూ కూర్చొని తింటున్నారు. మంచి ఇండియాలో అలానే కదా మనకు కొంచెం పార్క్ దొరికినా సరే మంచి కూర్చొని తింటాం. సేమ్ అలానే మేము ఇక్కడ వడ, సాంబార్, మసాలా దోశ, చికెన్ బిర్యానీ, ఇడ్లీ, వడ అండ్ చికెన్ బిర్యానీ ఇండియన్ ఫుడ్. దీని ప్రైస్ మాత్రం అడగండి, ఎందుకంటే ఒక బిర్యానీతో మనము ఒక దోశతో మనము ఇదంతా తినేయచ్చు ఇండియాలో అయితే. వడ, సాంబార్. కొరియాలో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వడ తిన్నా పైన. మీరు గ్రౌండ్ లో ఉన్నా ఆడే ఉన్నా ఫుడ్ ఎదురుగా కూర్చున్నాం. బయట తిన్నాం ఇడ్లీ ఇప్పుడే అంటే ఇంట్లో వేసుకుంటాం. ఎవరు జస్ట్ క్యూరియస్ టు ఈట్ దిస్ చికెన్ బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ లెక్క ఉంటుందా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా లెక్క. మా ఆయన బాగా చేస్తాడు. ఓకే గైస్, ఈ హోలీ ఈవెంట్ కొరియా న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. కవర్ పిక్ లో మాత్రం మన ఫోటో అయితే వచ్చేసింది. మస్తు థ్రిల్లింగ్ గా అనిపించింది. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక మెమరీ. ఓకే వీడియోగ్రాఫర్ కూడా అయిపోయింది. మేడం మీకోసం ఎత్తుతాను ఎట్లా పోయినారు. కొరియన్స్ బుడ్డి బుడ్డి పిల్లలతో కూడా ఈ హోలీ ఆడిపిస్తున్నారు. చూడండి ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని మరీ ఆడుతున్నారు. ఈ కలర్స్ అన్ని ఆర్గానిక్ కలర్స్ ఇలా దులుపుకుంటా పోతున్నాయి. అస్సలు హార్మ్ఫుల్ కాదు. అండ్ ఇక్కడైతే చాలా మంది ఈవెంట్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ బుడ్డి బుడ్డి వాళ్ళు అయితే భలే ఉన్నారు. ఈ కొరియన్స్ ముందే తెల్ల ఉంటారు. వాళ్ళకి కలర్ పూస్తే ఇంకా అస్సలు భలే అనిపిస్తుంది.
क्या बात है, रेलगाड़ी बनाई जाए, रेलगाड़ी छुक 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 रेलगाड़ी रेलगाड़ी Hello, happy Holi. Happy You know Holi. Telugu? Telugu? Oh, I have a You Telugu try friend. Telugu spicy food also. Video Sri Satya and Sri Satya, yeah. she's and my- yeah. Another guy. You tried the spicy food now? Yeah, yeah. Oh, you saw the Yeah, I saw the video. Ah, We okay, are okay. from the same place, Hyderabad. Oh, you guys from Hyderabad? Yes, yes. Hyderabad biryani is so So, good. I you- love Hyderabad Do biryani. you like celebrating Holi? I love Holi so much. Ah. Actually, Holi is my favorite festival in the world. Really, yeah. I know, but the Holi festival in India is way much better. మా ఆయన మాత్రం నన్ను వీడియో చేయడమే సరిపోయింది. ఆ, బాగుంది. ఇండియాలో కాకుండా కొరియాలో కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందరు ఎవరెవరో తెలియని వాళ్ళతో తెలిసిన వాళ్ళతో అందరూ వచ్చి నాకు రంగు పూసారు. నేను కూడా వాళ్ళకి మళ్ళీ తిరిగి పూసాను. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హోలీ ఎంజాయ్ చేస్తున్నారా? మీరు ఇండియాలో ఎంజాయ్ చేసే వాళ్ళ కొరియాలో ఎంజాయ్ చేస్తున్నారా? కొరియాలోనే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇండియాలో అసలు హోలీ ఎంజాయ్ చేయలేదా? ఎక్కడి నుంచి అక్క? ఇండియా, తెలుసు ఇండియా. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ? పవన్ కళ్యాణ్, పీకేనా? జై జనసేన. జై జనసేన. సరే కానీ ఏపీలో ఎక్కడ అక్క? నెల్లూరు, నెల్లూరు, నెల్లూరు రాజానా. నెల్లూరు అక్క ఇక్కడ ఉంది. నా ఇక్కడ ఇంకోటి ఎంకప్పులు ఉన్నారు. ఎక్కడి నుంచి మీరు? Andhra. So now she belongs to Andhra. ఓకే ఓకే, ఆర్ యు ఎంజాయింగ్ హోలీ? Thank you so much. థాంక్ యూ. గుడ్ గుడ్. మీకే థ్యాంక్స్. మాకు థాంక్స్. పదండిక. ఈయన నాకు తమ్ముడు. కొరియాలో ఫస్ట్ టైం నాకు అక్క అని పిలిచింది ఇతనే. ఇతనే నాకన్నా హైట్ ఉన్నాడు. అక్క అని పిలుస్తాడు. ఇప్పుడు ఈ అవతారంతో నేను మిరియాల నుంచి డేగుకి వెళ్ళాలి. అక్కడ టాక్సీ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, బస్ ఎక్కాలి, మా ఇంటికి వెళ్ళాలి. ఇవన్నీ ఎక్కాలి అంటే ఇలా పోవాలి. భయపడ్డాక ఎక్కించుకుంటారా? వెళ్ళకూడదా నేను? ఎలా కొట్టేస్తారు? వాళ్ళ ట్రైన్ ఉంది, వెళ్ళిపోతామంటే ఆ గాలి కొట్టుకుంటూ ఫైనల్ గా అయితే ఇంకా హోలీ ఆడేసి ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మేము డేగుకి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము ఆ కలర్స్ తో ఇంటికి ఎలా వెళ్ళాలి అని. లక్కీగా మొత్తం అన్ని పోయాయి. ఆ ఎయిర్ బ్రష్ తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఎలా అనిపించింది హోలీ? నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ ఎక్కువ మాట్లాడలేకపోయాను ఎందుకంటే అక్కడ చాలా సాంగ్స్ పెట్టేశారు. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వల్ల సాంగ్స్ అన్ని పెట్టలేము, ఇంకా ఏం మాట్లాడడం వినిపించదు అని చెప్పి ఏం మాట్లాడలేకపోయాను. ఎలా అనిపించింది ఈ వీడియో?
ఈ వీడియో నాకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొరియా వ్లాగ్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.